నమస్కారం బాబు. నమస్తే నమస్తే. మా వాడికి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? వెరీ గుడ్. ఈ రోజే బయలుదేరాలి. ఆహా. ఈ విషయం మీతో చెప్పేద్దామని. అలాగా, ఒక్క నిమిషం. ఈ డబ్బు ఖర్చులు కూర్చుకోండి. వస్తాం బాబు. ఆల్ ది బెస్ట్. ఆపు ఆపు. ఇదేంటి సక్కనీటిపల్లి శాలిటీ ఇలా దూసుకొచ్చేస్తోంది? గొప్ప తీసి నాన్నకి ఏదైనా రిపోర్ట్ చేయడానికా? మీరా, ఇదేంటి ఇలా వచ్చారు? రేపు మా ఇంట్లో బొమ్మల కొలు ఉంది. పేరెంటానికి నిన్ను పిలుద్దామని. ఏమండి ఏమండి, ఆ వేళ జరిగిన దానికి అప్పుడే సారీ చెప్పేశాను కదండి. దయచేసి మా నాన్నగారికి మాత్రం చెప్పకండి. చేసిందంతా చేసి సారీ చెప్తే వదిలేస్తా అనుకున్నావా? అయిపోయింది. జానకి, కాఫీ పట్రా. తెస్తున్నానండి. నమస్తే మావయ్య. ఎవరమ్మా నువ్వు? ముందు నన్ను ఆశీర్వదించండి. అరే లేమ్మా లే. నువ్వు నేనెవరో తర్వాత చెప్తాను. మీకు కాఫీ కావాలంతే కదా, చిటికలు తెస్తా. ఎవరి? అత్తయ్య. ఏంటత్తయ్య, పెసరట్లు వేస్తున్నారా? ఉప్మా కూడా చేయండి, కాంబినేషన్ అద్దరిపోతుంది. ఎవరమ్మా నువ్వు? పెసరట్టంటున్నావు, ఉప్మా అంటున్నావు. అసలు ఎవరు నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను కానీ మావయ్య గారు కాఫీ తెమ్మన్నారు. ఇటువంటి అనయ్య, అత్తయ్య మావయ్య అంటూ కమిట్ అయిపోతుంది. ఎవరు అది? ఇప్పుడు నీకు అవసరమా? అమ్మా, త్వరగా టిఫిన్ పెట్టవే. పెడతారమ్మా, పెడతారు. నీకన్నీ ఎదురు చేసి పెడతారు. వయసు వచ్చిన ఆడపిల్లవి పొద్దున్నే లేచి అమ్మకి హెల్ప్ చేయడం మానేసి పైగా పనులు చెప్తావా? అమ్మా, ఎవరే? నాకు తెలిస్తేగా చెప్పడానికి. ఏమండి, ఎవరి అమ్మాయి? నాకేం తెలిసే, నీకు తెలిసిన అమ్మాయేమో అనుకున్నాను. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? నేను మావయ్య, అంజలిని, శేషగిరి కూతుర్ని. శేషగిర? ఆయనెవరో నాకు తెలీదే. తెలీదా? ఇంతకీ మీరు పరందామయ్య గారేనా? పరందామయ్య? నా పేరు దశరథరామయ్య. అయ్యయ్యో, సారీ అండి. పరందామయ్య గారు ఇల్లు అనుకుని పొరపాటున వచ్చేసాను. మరలా అనుకోకండి. అమ్మాయి, నిన్నే. ఎవరే ఈ పిల్ల? సుడిగాల్లా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఎవరైతేనేవండి, మహాలక్ష్మిలా ఉంది. ఉన్న 10 నిమిషాలు ఇల్లంతా ఎలా కడకళ్ళాడిపోయిందో. ఇలాంటి పిల్ల ఎప్పుడు కళ్ళ ముందే ఉంటే ఇంకెంత బాగుంటుందో. అంటే ఇప్పుడు ఆ పిల్లని కోడలుగా చేసుకుందామనా? తన గురించి ఏం తెలుసా నీకు? ఇంకేం తెలియాలండి, అందంతో పాటు అణుకు కూడా ఉన్న పిల్లలా ఉంది. మన రాజాకి చక్కటి ఈడు జోడు. నిజమేనే, కానీ ఆ అమ్మాయి వివరాలు ఏం తెలీదు. ఏ ఊరు ఏంటో? సకినేటిపల్లి నాన్న. సకినేటిపల్ల? నీకెలా తెలుసురా? అది మొన్న రికవరీ కోసం ఆ ఊరు వెళ్ళాను కదా, అక్కడ చూశాను. అదే అండి సంగతి. మనం లేకుండా పెళ్లి చూపులు కూడా అయిపోయాయి. ఏంటనయ్య, వదిన అంత బాగా నచ్చిందా? అదేం లేదమ్మా. చూసారా చూసారా, ఒక్క ప్రశ్నకి 3 సమాధానాలు చెప్తున్నాడంటే ఆ పిల్ల వీడికి బాగా నచ్చిందన్నమాట. అయితే ఇంకే, మంచి రోజు ఒకటి చూసి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడేస్తే సరే.